ఫేస్బుక్ లో ఎక్స్ట్రా బోనస్ తరపున ఒక అద్భుతమైనది కాదు ఫెంటాస్టిక్, అది కూడా కాదు, మార్వలెస్. అసలు దానికి ఏ పదం వాడాలో కూడా నాకు అర్థం కాకుండా అంత సూపర్ అయిన అప్డేట్ వచ్చింది అబ్బా. సో చాలా మంది ఒకటే అంటూ ఉంటారు, కామెంట్స్ లో కూడా ఇదే చేస్తున్నారు, ఏంటి ఫేస్బుక్ లో ఎర్నింగ్స్ రేటు తక్కువగా ఉంది, ఎర్నింగ్స్ మాకు ఏం అవ్వట్లేదు అంటారు. మీరు అసలు ఆ ఎర్నింగ్స్ ని పక్కకు పెట్టేసి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఎక్స్ట్రా బోనస్ ని కనుక మీరు విన్నారనుకోండి, ఎగ్రి గంతేసి అన్నిటికంటే ఫాస్ట్ గా మీరు వెళ్ళి మీరు తప్పకుండా మీ ఫేస్బుక్ ని చెక్ చేసుకుంటారు, ఈజీగా మీరు ఎర్నింగ్స్ కూడా చేసుకుంటారు. అది ఒకటి రెండు కాదండి, అది కంప్లీట్ చేసినంటే ఆటోమేటిక్ గా మీకు పే అవుట్ రిలీజ్ కావాల్సిందే. ఏంటి $100 కాదు, మినిమం $500 మీకు పే అవుట్ రిలీజ్ అయ్యే మంచి అవకాశం. అది ఒక్క రోజుకి ఓన్లీ 1 మంత్ అవకాశం లెక్క కాదు, ఎవ్రీ మంత్ మీరు ఎర్నింగ్ చేసుకునే విధంగా ఎక్స్ట్రాడనరీ అయిన ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది, అది ఎక్స్ట్రా బోనస్ తరఫున. సో ఇక ఇవన్నీ మాటలు పక్క పెట్టేసి మనకు వచ్చిన అప్డేట్ ఏంటి అనేది అయితే చక్కచక్క చూసేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ కి ఉన్న ఒక చిన్న టార్గెట్ ఏంటి అంటే 50,000 సబ్స్క్రైబర్స్ ని తొందరగా రీచ్ కావాలని కోరుకుంటున్నాను. సో దానికి తరఫున మీరు ఒక చిన్న హెల్ప్ చేయడం కోసం తప్పకుండా ఎవరైతే ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని తొందరగా మన గోల్ అయితే కంప్లీట్ అయ్యే విధంగానైతే హెల్ప్ చేయండి. అండ్ ఇప్పుడు మనకు వచ్చిన టార్గెట్ ఏంటి అంటే, సో మీ అందరికీ తెలుసు మనకి ఎలాంటి ఎక్స్ట్రా బోనస్ రావాలి అంటే మీ ఫేస్బుక్ అకౌంట్ లో ఖచ్చితంగా కంటెంట్ మానిటేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. నార్మల్ వాళ్ళకైతే రాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇలాంటి ఎక్స్ట్రా బోనస్ చెప్పిన ప్రతిసారి అడుగుతూనే ఉంటారు, మాకు మానిటేషన్ అయింది, మాకు ఎక్స్ట్రా బోనస్ రావట్లేదు అని. స్టార్, సబ్స్క్రిప్షన్, పార్ట్నర్షిప్ యాడ్, బ్రాండ్ డీల్స్, లేదంటే అఫిలియేట్ ప్రోగ్రామ్ ఇలాంటివైనా వాళ్ళకి ఎక్స్ట్రా బోనస్ రాదు. కేవలము కంటెంట్ మానిటేషన్ ఎవరికైతే అవుతుందో దాని తరపున మాత్రమే ఎక్స్ట్రా బోనస్ మనకు వస్తాయి. సో ఇక్కడ ఎక్స్ట్రా బోనస్ తరపున మనకు ఇంత ముందు కూడా చిన్నగా టార్గెట్స్ ఉండేది. ఏంటిది, మన కంటెంట్ ని గ్రూప్లలో షేర్ చేస్తే $1 అని, $4 అని, కొంతమందికి $5 కూడా ఇచ్చేసింది. సో దాని తర్వాత మనకి ఏముంటది, మీరు 14 days లో ఒక $25 కనుక ఎర్నింగ్స్ అయ్యేలాగా మీరు కంటెంట్ పెట్టుకున్నారు అనుకోండి, $5, $4 ఇలాగా మీకు ఎక్స్ట్రా ఇస్తాము అని కూడా మనకి ఎక్స్ట్రా బోనస్ ఇచ్చేది. అంటే మనం సంపాదించుకుంటే దానికి ఇంకా ఎక్స్ట్రా కలిపి ఇస్తాం అనే విధంగా చెప్పేది. సో దాని తర్వాతనేమో మన పోస్టులు ఇంత రీచ్కి వెళ్తే ఇన్ని డాలర్స్ అని కూడా మనకి చెప్తూ ఉండేది కదా. 50,000 రీచ్ కనుక పోయింది అనుకోండి మనకి $25 ఉండేది. అలాగే 5 lakhs రీచ్ పోయింది అనుకోండి $50, 30 lakhs రీచ్ పోయింది అనుకోండి $320, అలాగే 15 lakhs కనుక రీచ్ పోయింది అనుకోండి $160. ఇక హైయెస్ట్ గా 30 lakhs కనుక రీచ్ పోయినాయి అనుకోండి రెండు పోస్టులు మనకి $320 హైయెస్ట్ గా అయితే నేను ఇక్కడ వరకే చూసాను. సో ఇలాగ మనకైతే ఎక్స్ట్రా బోనస్ అయితే మాత్రం మస్తు వచ్చేటివి. చాలా మంది అయితే మాత్రము ఆ టార్గెట్ ని ఫినిష్ చేయలేక చాలా మంది సఫర్ అయిపోయేవాళ్ళు, ఇంక్లూడింగ్ నేను కూడా అందులో ఉన్నాను. సో నాకు కూడా ఇలాంటి టార్గెట్స్ వచ్చినాయి, కానీ ఇక మనకు కొంచెం బ్యాడ్ లక్ ఏంటో తెలియదు, కానీ రీచ్ అయితే మాత్రం నేను వెళ్ళలేకపోయాను. కానీ చాలా మంది కూడా దీన్ని కంప్లీట్ చేస్తున్నారు. కానీ కొంతమంది అనేది ఏంటంటే మాది అంత రీచ్ కి వెళ్ళట్లేదు, వెళ్ళినా కూడా మాకు అది కంప్లీట్ అయినట్టు చూపించట్లేదు, టైం అయినట్టు చూపిస్తుంది అని ఇలాగా ఎన్నో సమ్ ప్రాబ్లమ్స్ అయితే చెప్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఇందులోనే మనకు వచ్చిన ఒక ఫెంటాస్టిక్ అయిన అప్డేట్ ఏంటి అని అంటే, మనకు ఈ రీచ్ అంతా కూడా ఇప్పుడు తగ్గిపోయింది. మనకు రీచ్ తగ్గిపోవడమే కాకుండా పోస్ట్ ప్లస్ రీల్స్ రెండిట్లో ఏదైనా కంప్లీట్ అయితే మనకి ఆటోమేటిక్ గా మన టార్గెట్ అనేది ఫినిష్ అయిపోయినట్టే. సో ఎర్లీ మార్నింగ్ మనకైతే ఒక వేరే ప్రాబ్లమ్ తోని మనకి ఫేస్బుక్ అకౌంట్ అయితే మనం లాగిన్ అయ్యాము, వాళ్ళకి వేరే లాగిన్ ప్రాబ్లం. కానీ నేను చెక్ చేశాను, చెక్ చేసుకుంటే వాళ్ళకి చాలా తక్కువ రీచ్ తోని ఎక్కువ మనీ సంపాదించుకోవడానికి ఎక్స్ట్రా బోనస్ వచ్చింది. కానీ వాళ్ళు అది కూడా చెక్ చేసుకోలేదు. చెక్ చేసుకోకపోయినా కూడా వాళ్ళకి ఆటోమేటిక్ గా వెళ్ళిన రీచ్ ని బట్టి ఒక పోస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నేను వెంటనే వాళ్ళకి చెప్పాను, ఇలాగా మీకు చాలా తక్కువకే మీకు $160 వస్తున్నాయండి, ఈ తక్కువ రీచ్ వచ్చేలాగా మీరు ఇంకేదైనా పోస్ట్ క్రియేట్ చేసుకోండి, ఇది కూడా మీకు వస్తుందని చెప్పాను. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాకే మనకి ఫోటో సెండ్ చేసిలు, రెండవ పోస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది రీచ్ అని కూడా మనకి పోస్ట్ పెట్టారు. అంటే జస్ట్ వాళ్ళకి నేను చెప్పిన తర్వాత ఒక 2-3 hours టైం పట్టింది కావచ్చు, కంప్లీట్ అయిపోయింది పోస్ట్. $160 ఇప్పుడు వాళ్ళకి ఎర్నింగ్స్ అయిపోయింది. సో ఎలా అంటే ఇప్పుడు మనకు ఇందులో లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే $160 ని మనం సంపాదించుకోవడానికి మనము 5 లక్షల దాకా పోవాల్సిన అవసరం లేదు. కేవలము 2,15,000 కనుక రీచ్ అయింది అనుకోండి, అంటే క్వాలిఫైడ్ వ్యూస్ కనుక మనకు వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి $160 వస్తాయి. అది మనకి పోస్ట్ ఉంది, రీల్స్ కూడా ఉంది. సో మీ అందరికి తెలియని విషయం ఏమున్నది, పర్ఫెక్ట్ అయిన ఎంటర్టైన్మెంట్ మంచి అందరికి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ పెడుతూ ఉన్నారు అనుకోండి,
సో కన్సిస్టెన్సీగా ఉన్న వాళ్ళకి ఎక్కువ రీచ్ ఇస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు కనుక మంచిగా ఇలాంటివి పెడుతూ ఉన్నారు అనుకోండి, ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఈ మళ్ళీ $160 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ రాదు అనేది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ మనకి 3 days లెఫ్ట్ అని ఉంది కదా, ఈ 3 days టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి మళ్ళీ వస్తుంది ఎక్స్ట్రా బోనస్. మీ అందరికి తెలిసే ఉంటది కదా. ఒకసారి నేను స్క్రీన్ రికార్డింగ్ పెడతా చూడండి, నా అకౌంట్ లో నాకైతే ఎన్ని వచ్చినాయో అన్ని కూడా కొంత దాకా పోతాయి. దాని తర్వాత ఆ లోపే నాకు రీచ్ రాకపోవడము, టైం అయిపోవడం, ఇలాంటివి ఎన్నో అయిపోయాయి. క్లైమ్ అయినాయి కేవలం గ్రూప్ లో షేర్ చేస్తే వచ్చే $1 మాత్రమే క్లైమ్ అయినాయి, కానీ మిగిలినవన్నీ కూడా నాకు పోతున్నాయి ఉన్నాయి. అంటే మేబీ కొన్నిసార్లు నేను వర్క్ లో ఉండి పట్టించుకోకపోవడము, కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ ఉండడం, కొన్నిసార్లు మంచి కంటెంట్ అని పెట్టినా కూడా అవి రీచ్ వెళ్ళకపోవడం, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ నాకైతే కంప్లీట్ అవ్వలేదు. కానీ వీళ్ళది ఎంటర్టైన్మెంట్ కాబట్టి చెప్పగానే వీళ్ళు పెట్టేస్తున్నారు, కంప్లీట్ అయిపోయింది. ఇలాగా మనకి ఎవ్రీ వీక్, అంటే ఇప్పుడు ఈ వీక్ 160 వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తుంది మళ్ళీ 160, మళ్ళీ 160, మళ్ళీ 160. మొత్తం కలిపితేనైతే నాకు కూడా లెక్క పెట్టడానికి అంత ఫాస్ట్ గా రావట్లేదు. మాక్సిమం అయితే మనకి కేవలం ఎక్స్ట్రా బోనస్ నుంచి వెళ్ళే $600 దాటుతుంది తెలుసా. అలా జస్ట్ ఎక్స్ట్రా బోనస్ తో మాత్రమే. ఇందులో ఇంకా మనము రీల్స్ కి సపరేట్ గా వచ్చేటివి, మన ఫొటోస్ కి సపరేట్ గా వచ్చేటివి, వీడియోస్ కి, ఇలా మన రేటింగ్ ప్రకారం వచ్చే ఎర్నింగ్స్ ని కాకుండా నార్మల్ గా ఈ ఎక్స్ట్రాని మాత్రమే కౌంట్ చేసుకుంది. ఇక ఇంకొంతమందికి ఎలా వచ్చిందంటే, అంటే కొంతమందికి 160 అని వచ్చింది, కొంతమందికి ఏమో ఎలా వచ్చిందంటే $50. సో ఈ $50 లో కూడా మైండ్ బ్లాకింగ్ అనే విషయం ఏంటంటే, రీచ్ పోవాల్సింది ఎంత తెలుసా, కేవలం 95,000 మాత్రమే. క్వాలిఫైడ్ వ్యూస్, 2 పోస్టులు, చాలా సిల్లీ తెలుసా. నాకు వచ్చి ఏంటో నేనైతే ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మాక్సిమం లో ఫేస్బుక్ లో మనం పెట్టే ఏ పోస్ట్ అయినా కూడా 2-3 లక్షల దాకా దాటుతుంది. కానీ ఇక్కడ వీళ్ళకి కేవలము 95,000 క్వాలిఫైడ్ వ్యూస్ కనుక వచ్చినాయి అనుకోండి, $50. ఇంత ముందుకు 5 లక్షల రీచ్ పోతే గానీ మనకి $25 రాలేదు. కానీ ఇప్పుడు చూడండి, 95,000 క్వాలిఫైడ్ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, $50 ఇస్తుంది. అంటే ఇప్పుడు 1 వీక్ మళ్ళీ 50 ఇస్తుంది, నెక్స్ట్ వీక్ 50, నెక్స్ట్ వీక్ 50, అంటే $200 మనం ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వీళ్ళ టార్గెట్ ని బట్టి చెప్తున్నాను కదా. ఇది మళ్ళీ మనము దీన్ని కంప్లీట్ చేసుకునే కొద్ది ఇది మనకి ఇస్తూనే ఉంటది. ఎప్పుడైతే మనం దాన్ని కంప్లీట్ చేయకుండా ఉంచుతామో అది ఆటోమేటిక్ గా ఫేస్బుక్ తీసేస్తుంది. ఒక్కసారి తీసేసింది అనుకోండి, మళ్ళీ ఎప్పుడు ఇస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనకి ఇచ్చినప్పుడు ఇలాంటివన్నీ మనం కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, సో అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు ఎక్కువ సంపాదించుకోవడం అంటే ఇలాంటివి ఇంక్లూడింగ్ ఉంటాయి. నార్మల్ గా మన కంటెంట్ తోనే, మన వ్యూస్ తోనే, మన రేటింగ్ తోనే రావాలి అంటే ఎందులో కూడా మనకు సాధ్యపడదు. కానీ ఇలాంటివి కనుక మనం కలుపుకున్నాం అనుకోండి, అసలు మనం ఎక్కడో ఉండొచ్చు ఎర్నింగ్స్ చేస్తున్న దగ్గర. సో మొత్తానికి అయితే మాత్రం ఈ బంపర్ ఆఫర్ ఏంటి అంటే, ఎక్స్ట్రా బోనస్ లో వ్యూస్ కౌంటింగ్ అనేది మనకి టార్గెట్ చాలా తక్కువగా ఇచ్చింది, చాలా అంటే చాలా తక్కువగా ఇచ్చింది. సో కాబట్టి మీరు వెంటనే ఎవరెవరికైతే కంటెంట్ మానిటేషన్ వచ్చిందో కంటెంట్ మానిటేషన్ దగ్గరికి వెళ్ళండి. కింద మనకి ఎక్స్ట్రా బోనస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. మీకు ఏమేమి టార్గెట్స్ వచ్చినాయో చూసుకోండి. వీళ్ళు ఇప్పటిదాకా చూసుకోలేదు కాబట్టి వీళ్ళు కంప్లీట్ చేయలేదు. ఒకవేళ ఇన్ కేసు వీళ్ళు నాకు కనుక కామెంట్ చేయకుండా ఉండేది ఉంటే వీళ్ళకి నేను ఎందుకు చెప్తున్నాను, నేను ఎందుకు లాగిన్ అవుతున్నాను, మనకి ఎందుకు తెలిసేది ఉండే. కాబట్టి ఎవ్రీ టైం మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి 7 days మాత్రమే టైం ఉంటుంది. ఆ 7 days లో $50, $160 మనం ఎర్నింగ్ చేసుకునే మంచి అవకాశం ఉంటుంది. జస్ట్ మన ఇక్కడ 50,000 కి అయితే మాత్రం వీళ్ళకి పోస్ట్ అని మాత్రమే ఇచ్చిన, అంటే మన ఫొటోస్ మాత్రమే క్వాలిఫైడ్ వ్యూస్ 95,000 రావాలి. సో ఇందాకనేమో $160 కి వాళ్ళకి ఫొటోస్ తో పాటుగా రీల్స్ కూడా వచ్చింది. అంటే రీల్స్ అయినా క్వాలిఫైడ్ అయితే అంత వ్యూస్కి వెళ్ళిందంటే, ఫొటోస్ అంతా క్వాలిఫైడ్కి వెళ్ళినాయి అంటే ఆటోమేటిక్ గా మనకి ఇది కంప్లీట్ అయిపోయి $160 వచ్చేసినాయి. వాళ్ళకి చాలా సింపుల్ గా మనం సంపాదించుకోవచ్చు కదా. సో కంటెంట్ మానిటేషన్ లో రేటింగ్ తక్కువగా ఉంది, వ్యూస్ కి సరిగా రావట్లేదు అనే బెంగంతా ఇప్పుడు పక్క పట్టేసి మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మనం ఎక్స్ట్రా బోనస్ మీద పెట్టినాం అనుకోండి, ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా చెక్ చేసుకొని మీకు ఏదైనా ఉంది అంటే మాత్రం తొందరగా అంత రీచ్ అయ్యే విధంగా మీ కంటెంట్ అనేది క్రియేట్ చేసి పెట్టండి. ఈజీగా మీరు కూడా ఎక్స్ట్రా మనీ సంపాదించుకుంటారు.